తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జూలై నెల పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. గత 2 రోజుల నుంచి కొన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు వచ్చేసి ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులు జమ అవుతున్నాయో తెలుసుకుందాము. ఇక మనకి కొత్త పెన్షన్ల కోసం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు కేవలం ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే జమ. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎట్టకేలకు తక్షణమే వారి ఖాతాలలో కొత్త పెన్షన్లు దసరా కానుకగా అయినా మనకి ఈ వినాయక చవితి కానుకగా అయినా డబ్బులను అయితే విడుదల చేయాలని వెల్లడించడం అయితే జరిగింది. ఇక వినాయక చవితి అయిపోయినప్పటికీ ఇటు దసరా కానుకగా ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా ఇటు మహాలక్ష్మి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని ఈ 2 కొత్త పథకాలు ఇచ్చినటువంటి హామీల కిందిగా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా తక్షణమే విడుదల చేయాలని భారీ డిమాండ్తో మనకి మందకృష్ణ గారు డిమాండ్ అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఈ 2 కొత్త పథకాలు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ 4,016 రూపాయల డబ్బులు 2,000 రూపాయలు తీసుకుంటున్న వారికి ఈ 4,000 రూపాయల డబ్బులు 6,016 రూపాయలు ఎవరైతే తీసుకోవాల్సుకున్న వారికి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. ఇటు మహాలక్ష్మి పథకం, ఇటు కొత్త పెన్షన్ల పథకం ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో తెలుసుకుందాము. మనకి జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ముందు జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్ళి ఎంతో కొంత సమాచారం అనేది వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి మీకైతే చెప్తున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్, అదేవిధంగా వంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ల ప్రక్రియ అనేది ప్రారంభించబోతున్నారంట. ఇక ఈ ప్రక్రియ వచ్చేసి మనకి దసరా కానుక కిందిగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడపడుచులకు చీరలు, బతుకమ్మ కానుకగా, దసరా కానుకగా, ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా ఎప్పటి నుంచో మనందరం ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్లను కూడా విడుదల చేయడం అయితే జరుగుతుందంట. ఇక కొత్త అర్హతల జాబితా అనేది సెప్టెంబర్ 15వ తారీఖు వరకు రిలీజ్ చేసిన తర్వాత అక్టోబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారంట. దీంతో పాటుగా ఈ మహాలక్ష్మికి సంబంధించిన పథకం కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ డబ్బులు పంపిణీ చేసినప్పుడు మీ ఖాతాలలో జమ కావాలన్నా ఇప్పుడు పాత పెన్షన్లు ఏవైతే ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారో ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలన్నా మీ మొబైల్ నెంబర్కి ఈ ఎన్పిసిఐ లింకు, బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఏ నెలకు ఆ నెలకు సంబంధించిన డబ్బులు అనేది జమ అవుతాయి. ఎవరైతే ఈ ఖాతాలకు ఈ అప్డేట్స్ అనేది చేయించుకోరో వారి ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ కావు. తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉండండి. ఈ 2 కొత్త పథకాలు వచ్చేసి ఈ నెల చివరి వారంలోపు లేదంటే అక్టోబర్ నెల చివరి వారంలోపు ఖచ్చితంగా ఈ డబ్బులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. జూలై నెల పెన్షన్లు వచ్చేసి మొదటిగా మనకి రేపటి నుంచి ఈ డబ్బులు అనేది ఈ రోజు నుంచి జమ చేయబోతున్నారు అన్ని జిల్లాలలో. అప్డేట్స్ అయితే ఇవి ఈరోజు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.